మళ్ళీ కేసీఆర్ రావాలి. ఎందుకు అంకుల్? కేసీఆర్ మాట సాగించుకున్నాడు, ఈ రేవంత్ రెడ్డి మాట సాగించుకుంటలేడు. రేవంత్ రెడ్డి మాటలు అనుడే గాని ఎక్కడో ఉండి ఏమో మాట్లాడుతాడు. ప్రజలు అందరూ మంచిగానే ఉన్నారు, రైతుల్ని రాజు చేస్తున్నా మంచిగా అంటున్నాడు. రైతులను రాజేసేసిండు, రైతును కనిపెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి వేస్ట్ గా మాట్లాడతాడు. ఇవన్నీ ఏమో ఆశలు పెట్టిండు, ఏం ఆశలకు ఏం ముందుకు వస్తలేడు. అది ఉత్తుత్త మాటలు. రేవంత్ రెడ్డి నుంచి కాదు రాడు. మళ్ళా వడ్లు పోతున్నాయా మీది? వడ్లు పోతున్నాయి. అప్పుడేం ఆగినాయా? అప్పుడు పోయినాయి, ఇప్పుడు పోయినాయి. కాంటాలు అవుతున్నాయా? కాంటాలు అవుతున్నాయి. మొన్న రైతు భరోసా ఇచ్చిండా? రైతు భరోసా అదే రైతు బంధు ఒక్కొక్క ఎకరం తాగటూరు నాకు సరిపోతలేవు. అవి అయితే ఎవరికి సరిపోవట్లేదు. నేను తాగుతా, తాగినందుకు కూడా సరిపోవట్లేదు. మళ్ళీ నెల రావట్లే. తాగుడు కోసం నా పైన తిడతాంది. మళ్ళీ స్థానిక ఎన్నికలు అంటే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ వేస్తా అని చెప్తుండు. వేసేందుకు ఒడతానికే కదా. ఒకసారి మూటేదికి వస్తే ఇంత మరమ్మతో పెట్టుకుందు. ఏది లేదా, నేను రోజు పోయి పావు తాగొత్తాండి సరిపోవా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డది? ఒకేసారి పడ్డాయి. భార్య పిల్లలకు కూడా కష్ట సుఖాలకు అందుకున్నాయి పైసలు. ఏం లేదు. కేసీఆర్ వస్తానన్న వాటికి వీటికి ఒక్కొక్క రైతుకు 5-6 లక్షల తేడా, నాకైతే 5 లక్షల తేడా. రైతులకు ఒక్క రకంగా కాదు, అన్ని రకంగా. బంద్ ఏదో మన బ్యాంకులు అన్నాడు, బ్యాంకి మాపి కాక ఊరియా బత్తాల లైన్లు కట్టి కొంత రైతులు చచ్చారు. మాకు ఊరియా దొరకలే. మీరు ఎక్కడ పోకండి, యాప్ పెడుతున్నా, యాప్ ద్వారా కొనుక్కోండి అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అట్లా కూడా దొరకలేదండి. దొరకక మాకు ఆ పంట వచ్చినప్పుడు ఊరియా వేయకపోతే పంట కూడా తగ్గింది. అట్లా నష్టపోయినా. ఏం చెప్తాం మరి, అది దొరకదా? ఏంది తప్పదా? అది లేదు, ఇది పోయింది. కేసీఆర్ తెలంగాణ రాకముందు, ఏర్పడక ముందు కరెంట్ గానీ నీళ్ళ గానీ సమస్యలు ఎట్లా ఉండేది? అన్ని మంచిగానే ఉన్నాయి. కేసీఆర్ రాకముందు కూడా కనీసం ఓట్లు ఈయనకి ఎట్లు వచ్చినాయి వాళ్ళకి అట్లా వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రేవంత్ రెడ్డి రాడు. ఏ ముఖం పెట్టుకొని వస్తాడు, ఎట్లొస్తాడు? ప్రజలు మొత్తం నన్నే ఆదరిస్తున్నాడు చెప్తాడు. ఎవడో ఆదరిస్తాడు, ఎవరికి ఏమో చేసిండు, ఒకటో రెండో చేసినకి ఇక వాడి ఈ పార్టీలలో తింటోడు బతకటోడు వాళ్ళే చెప్తారు. అసలు ఈ ఊర్లోకి వస్తే ఆయన తెలుస్తలేదు, పరిస్థితి ఇట్లా ఉంది, తెలుస్తలేదు. ఎవరు చెప్తారు? ఆయన ఇప్పుడు ఆయన దగ్గర ఉంటోళ్ళు ఏ పర్వాలేదు, మనదే అంటారు. ఇక ఆయన ఆ మాటలు నమ్ముతాడు. వాళ్ళకి దాంట్లో తాగుతారు, తింటారు, కొత్త బట్టలు కడతారు.
సోకులు పడతారు. కేసీఆర్ కాంచే ఈయన 4,000 ఈయన 4,000 అన్నాడు పత్తలేదు. వికలాంగులకు 6,000 అన్న అయ్యలేవు. ఇప్పుడు రైతులకు 5 ఎకరాలకు ఇస్తానంటాడు, అది పత్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు గాని పని చేస్తలే. ఇప్పుడు అన్ని దాటిచ్చుడే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మాకు అన్ని వచ్చినాయి. రైతు బంధు వచ్చింది అనుకున్నాయి, ఆయన అన్ని చేసాడు. ఈయన ఏమైంది ఈ ప్రభుత్వంలో మాకు ఇచ్చేటి అందుతలేవు, ఇస్తలేడు. ఇస్తలేడండి. ఇక మాకు అదే ఇబ్బంది. ఆయన 6 గ్యారంటీలు పెట్టింది కదా, అలా కొన్ని అయినాయి కొన్ని కావట్లేవు. మరి అవి కూడా చేయాలి కదా, కూడా అమలు కావట్లేదు. ఏం చెప్తాను అంటే ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది తొక్కుంటా, మళ్ళీ నేనే వస్తా అని చెప్తుండే. ఎట్లా మరి ఇవన్నీ ఇస్తేనే ఆయన మళ్ళీ పార్టీ తొక్కుకుంటూ వస్తాడు. ఇవ్వకపోతే ఆయన కిందికి పోతాడు, మళ్ళీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? యశస్వంత్ రెడ్డి. పనితీరు ఎట్లా ఉందా? పనితీరు మంచిగానే ఉన్నది కానీ పై నుంచి రాని ఆమె ఏం చేస్తుందండి? వస్తుందా ఊరికి? వస్తుంది. ఇక్కడ కొద్దిగా ఎటమాట ఉన్నది మా ఊరు వరకు. ఆమె కొద్దిగా ఇబ్బంది ఉన్నది ఇక్కడ. ఇంకా మళ్ళా ఎవరు రావాలనుకుంటారు ఇప్పుడు? మంచిగా మాకు రైతులకు అన్ని అనుకున్నాయి అన్ని ఇస్తే, ఏ ఎమ్మెల్యే ఇస్తే ఆయనే వస్తాడు. లేకపోతే ఇవ్వకపోతే అటే